So hi, welcome back to our new channel, Telugu Boy Gaming FFFM means Free Fire. Today we are going to play ఇంగ్లీష్ ఎందుకులేండి తెలుగులో మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే మనం మరొకసారి క్లాస్ స్క్వాడ్ ర్యాంక్ పుష్ అయితే చేద్దాం. సో చాలా వీడియోలు రికార్డ్ చేశాను, కొన్ని డిలీట్ అయిపోయి స్టోరేజ్ లేక డిలీట్ చేస్తాను, లేదంటే అవి కూడా ఓపి గేమ్ ప్లే ఉండేవి. సో ఇప్పుడు కూడా మనం తగ్గుతామా, ఎప్పుడు మనం తగ్గేదిలే. మళ్ళీ మరొక ఓపీ గేమ్ ప్లేతో వచ్చాను. సో ఫస్ట్ రౌండ్ మనమైతే G18 తీసుకుందాం. చూడండి, మన ఫ్రెండ్స్ కూడా మనలాంటి డ్రెస్సే. సో ఎంతైనా గెరినా బాబే అందరిని ఒకే డ్రెస్లోని ఒకే దాంట్లో వేస్తారు. మాట గైస్, బాగా ఆడేస్తున్నాం మీ పద్యన. ఎందుకంత ప్రో ప్లేయర్స్ సరదాగంటున్నాను, చెప్తున్నాను కదా. మరి నేను అంత ప్రో ప్లేయర్ కాదు. సో ఇటు నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని పైన ఒకటి ఉన్నాడు. ఓకే, హెడ్ షాట్. సో ఇంకోటి ఎవడైనా దొరుకుతాడో చూద్దాం. ఒకడైతే పాపం డ్రాప్ పడి చచ్చిపోయాడు. డ్రాప్లోకి వెళ్ళాల్సిన పని ఏంటి సైడ్కి. సో లాంగ్ రేంజ్లో ఎనిమి ఉన్నాడు. హెడ్ పడింది. ఇదే రీకాయిల్ అయిపోతుంది. ఇదే రీలోడ్ అవుతుంది గాయస్ సడన్గా. సో ఇంకా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆన్నే మనం దిక్కు. ఓకే, 2 kills అయితే వచ్చాయి. ఈ రౌండ్ అయితే మనమే MVP పొజిషన్లో టాప్లో అయితే ఉన్నాం. సో చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. సో ఈ రౌండ్ P90 తీసుకుందాం. ఎన్ని కిల్స్ కొడుతున్నానో ఈ రౌండ్ గెస్ట్ చేయండి గాయస్. మళ్ళీ చూస్తాక చెప్పకూడదు, ఓకేనా? సో చూద్దాం. అట్లీస్ట్ ఒక 2 kills వదిలేను, 1 kill కొట్టడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే 4v4 కాబట్టి మ్యాక్సిమం అందరు రష్ చేస్తారు. కానీ గైస్ మేము ఇందాకలో మ్యాచ్ ఆడాం, అందులో వచ్చారు గైస్ క్యాంపైనర్స్. అసలు 4 sides కవర్లో ఉంటే, 3 sides కవర్లో ఉంటే 1 side నుంచి కొట్టేశారు గైస్. రియల్లీ అమేజింగ్ క్యాంపెయినింగ్. సో ఓకే, అప్పుడే మన వాళ్ళకి వెళ్ళి ఇక్కడ ఒకడు ఉన్నాడు. సో హెడ్ కొట్టి అయితే డౌన్ చేసాం. సో ఫాస్ట్గా మూవ్ అవ్వాలి, మన పొజిషన్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి, అప్పుడు ఎనిమిస్ని డిఫీట్ చేయగలం. ఇక్కడైతే ఒకడు ఉన్నాడు. సో గ్లోవాల్ వేసాం. సో ఇక్కడ ఇంకో ఎనిమి ఉన్నాడు. సో నాక్ చేసే లోపు మన టీమ్మేట్ అయితే చోటు చేస్తాడు. సో ఇంకొకడు ఇక్కడైతే ఉన్నాడు. సో తను కూడా నాక్ చేస్తాం పాపనైతే. సో నెక్స్ట్ 3 kills, triple take down. Winning. I don't like winning, but winning likes me. చిన్న జోకింగ్, జస్ట్ కిడింగ్ అంతే. సో ఇప్పుడైతే M188 తీసాం. వెస్ట్ తీద్దాం అనుకున్నాం కానీ ఎందుకు, హెల్మెట్ ఉంది కదా. సో మనకి అలా డ్రాప్లో వస్తుంది కాబట్టి. సో మంచి రషర్స్ దొరికారు మన టీంలో. చూడండి, అందరు రష్ చేసేవాళ్ళే. ఫాస్ట్గా కిల్స్ అయితే చోటు చేస్తున్నారు. సో దీని పైకి ఎక్కుదాం, ఇంటి పైకి. ఇప్పుడు సెంటర్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఎక్కను, అందుకే సో ట్రై చేస్తాం. ఎక్కడి నుంచి ఎనిమిషన్ కొట్టడానికి అవుతుందో, ఈ ఇంటి మీదకి ఎక్కడానికి అవుతుందా. సో ఆ ఇంటి మీద నుంచి ఆ ఇంటి మీదకి ఎక్కడానికి అవ్వచ్చేమో చూద్దాం, ట్రై చేద్దాం. ఇంపాసిబుల్లోనే ఇంపాసిబుల్ ఉంది కాబట్టి ట్రై చేద్దాం గైస్. సో అలాగో మనం MVP పొజిషన్లో టాప్లో ఉన్నాం. సో ఓకే, ఎనిమిస్ అయితే కనబడ్డారు. సో ఇలా టైంలో మనం ఆడకూడదు. సో ఒకడైతే ఆల్రెడీ నాక్ అని ఫినిష్ చేయడానికి మనం మీద కలిసి ఓకే ఒక నాక్ కిల్ చేస్తారు. సో ఈ రౌండ్ అయితే మనం ఒక నాక్ చేసాం. సో కిల్ కూడా అయితే వచ్చింది. సో చూద్దాం ఇప్పుడు ఆ కిల్ ఎవరికి వస్తుందో. ఓకే, మనకి ఎందుకు దూకేలోపే కొడుస్తాం చూడండి. సో టోటల్లీ మనం 6 kills లీడింగ్. 6 kills అయినా నేను సరిగ్గా చూడలేదు. సో ఎలాగైనా మనమే లీడ్లో ఉంటాం, అది వేరే విషయం అనుకోండి. సో ఇప్పుడు మనం చెయ్యబోతున్నాం ఏంటంటే మ్యాచ్ గెలాలి. 4v0 అయితే కొట్టబోతున్నాం, అది పక్క. వుడ్ పిక్కర్ కూడా తీసాను. సో ఈ రౌండ్ ఎన్ని కిల్స్ కొడతామో. MVP పొజిషన్ మాత్రం మనం ర్యాంక్ పుష్ చేయాలంటే మెయిన్ MVP పొజిషన్ని మెయింటైన్ చేస్తూ డ్యామేజ్ని కూడా, ఒకవేళ ఎనిమి అపోనెంట్ టీంలో ఎవరినైనా నాక్ చేస్తే మీరు నాక్ చేసిన అతన్ని కొట్టడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు డ్యామేజ్ ఎక్కువ వస్తుంది. MVP పొజిషన్ కూడా మెయింటైన్ చేయండి. అలా డ్యామేజ్ మీద అలా ఇంట్రెస్ట్ చూపించకండి. సో ఇప్పుడైతే
ఇంకొంగేసాం. సో ఒకరినైతే నాక్ చేసాం. అక్క వస్తున్నాను, వీడియో ఎడిట్ చేస్తున్నాను చెప్పండి. సో ఒకరినైతే నాక్ అయితే చేసాం. ఇప్పుడు ఓకే, లాంగ్ రేంజ్లో ఫైట్ అయితే అవుతుంది. సో బోయా గాయ్స్ 7 kills లీడ్లో ఉన్నాం. సో సీ యూ నెక్స్ట్ వీడియో. ర్యాంక్ అయితే చాలా వరకు